రోజున చాలా మంది దేవుని చిత్తం తెలుసుకోవట్లేదు. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టారు, దేవుని ఆలోచన విడిచిపెట్టారు, దేవుని తలంపు విడిచిపెట్టారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా విడిచి. నీ మత ఆలోచన నుంచి బయటికి రండి, నీ తలంపుల నుంచి బయటికి రండి. నీవు దేవుని దగ్గర రావాలంటే మోకాళ్ళే నీ జీవితానికి. నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు, లేదా భగవంతుడు నువ్వెవరివి, నువ్వు ఎలా ఉంటే నాకు దర్శించని మాట్లాడు. ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే మేము కూడా దర్శించినప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు ఆయన. దేవుడు మాట్లాడిన తర్వాతే బైబిల్ పట్టుకున్నాను నేను. అంతవరకు బైబిల్ జోలికి నేను పోలేదు. బైబిల్ అంటే నాకు ఇష్టం లేదు, అసలు వాక్యం చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు నాకు ఒకప్పుడు. కానీ ఎప్పుడు పట్టుకున్నాను వాక్యాలంటే దేవుడు నన్ను దర్శించినప్పుడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు. అప్పటి వరకు నేను వాక్యాన్ని పట్టుకోలేదు, అప్పటి వరకు నేను పాస్టర్ అవ్వాలని ఆశ నాకు లేదు, అసలు సేవ చేయాలని ఆశ లేనివాడు నేను. కానీ ఆలోచన కలిగించింది ఎవరంటే దేవుడే మాట్లాడాడు. నేను అందరిని జయించగలిగాను కానీ దేవుని జయించలేకపోయానండి. దేవునితో పోరాడలేకపోయాను, దేవునితో పోరాడడం నా వల్ల కాలేకపోయింది. కాబట్టి ఇప్పుడు దేవునికి నేను ఏమైపోయానంటే సరెండర్ అయిపోయాను. నేను దేవునికి ఏమైపోయానండి, ఇప్పుడు సరెండర్ అయిపోయాను. ఆయన ముందు నేను మోకాళ్ళు వేశాను. ఇంకా ప్రభు ఇంక నీ చిత్తం నువ్వేం చేయమంటావో అది నేను చేస్తాను అన్నాను. ఆయన కొరకు నిలబడ్డాం. నేను ఊరకనే ఏదో ఒక కలిసి వస్తుందనో, డబ్బులు సంపాదిద్దామనో, లేకపోతే ఏదో లేక రాలేదు. నేను ఇక్కడికి అన్ని కోల్పోయి అన్ని విడిచిపెట్టి వచ్చాను బయటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇదే ఊర్లో పుట్టా, ఇదే ఊర్లో పెరిగాను, ఇదే ఊర్లో. ఇంకా చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇంకా పుట్టి పెరిగి ఇక్కడే అన్ని చేసి లాస్ట్ ఫైనల్ చేసి వాక్యం పట్టుకొని ఊర్లో వాక్యం చెప్పమని ఈజీ కాదు. అలా చెప్పాలి కానీ వాళ్ళు అల్లేండి. నేను స్తోత్రం అనండి, నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ రోజున చాలా సులువుగా అయిపోయింది. ఒక ప్రత్యక్షత లేదు, ఒక పిలుపు లేదు, ఒక ఏర్పాటు లేదు, ఏమీ లేదు వాళ్ళకి. ఈ రోజున పట్టుకొని ఏది చెప్తే అది నిజమని నమ్ముతున్నారు చాలా మంది. గొర్రెనే కసేపటి నమ్మినట్టు వేచన లేదు ఈ రోజుల్లో. 2 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తే నీకేముంది? నీకు సరైన రక్షణ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళినా కానీ ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం నీలో లేదు, పరిపూర్ణమైన నమ్మకం నీలో లేదు, పరిపూర్ణత లోనికి రాలేకపోయావు. ఇంకా నీవు ఇక వాక్య వెలుగులోనికి రాలేకపోయావు. ఇంకా ఏదో ఉందని పరిగెడుతున్నావు కానీ ఏమీ లేదని అర్థమవుతలేదు నీకు. లోకమంతా కూడా కోడే కూస్తా ఉంది, ఏదో ఉందని. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు ఏదో అనుకున్నాడు, ఏదో ఉందని పరిగెట్టాడు మానవుడు. ప్రతి మానవుడు పరిగెట్టాడు, చివరికి సతుకుల పడి ఏమీ లేదు, నా జీవితంలో మనశ్శాంతి కోల్పోయాను, నా జీవితంలో మనశ్శాంతి లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నీ జీవితంలో పొందలేని విశ్రాంతిని, పొందలేని ఆధారాన్ని నేను ఇస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆదరణ లేదు, మనశ్శాంతి లేదు. ఒక ఆయన పెళ్లి చేసేటప్పుడు ఎవరొస్తుని అడిగినాడు పాస్టర్ గారు, ఏమిటి పాస్టర్ గారు వచ్చి అడుగుతున్నాడు, అబ్బాయి పెళ్లి చేసిన తర్వాత ఎలా ఉందా అని అడిగినట్ట. ఎందుకంటే పాస్టర్ గారు ఎందుకు అడిగినట్టే, పెళ్లి కంట ఊళ్ళో అందరికి బంద్ చేసేయడట. బంద్ అంటే ఏంటి? ఇంచుమించు 3-4 కట్టలు ఉండే ఉంటుండే వీడు. నేను పెళ్లి చేసుకుంటాను బాబు అని కేకలేసి మరి చుట్టాలకు అందరికి చెప్పేసి అందరూ పిలిచేసాడు. అందరూ వచ్చేసారు, అందరూ భోజనాలు చేశాడు. పెళ్లి ఘనంగా చేసేసాడు. తర్వాత పెళ్లి అయిన కొద్ది రోజులు పోయిన తర్వాత దైవజనుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమయ్యా సంవత్సరం ఎలా ఉందంటే, అయ్యా సంవత్సరం ఎలా ఉందంటే చెప్తాను కానండి, సముద్రమైన ఈతాను కానీ సంవత్సరం ఏదో పోతాను పాస్టర్ గారు అంటాడు. థియేటర్ పెద్ద పెద్ద డబ్బులు పెట్టావు, డ్యాన్సులు వేసావు, ఇంటిండా లైటింగ్లు పెట్టావు, ఊరందరికి బంత్ వేసేసావు, భోజనాలు పెట్టేసావు అందరికీ. ఇదే ఎంత ఘనంగా చేసుకొని ఇప్పుడు ఇలా అంటే ఏంటా బాబు అని అడుగుతున్నాడు. పాస్టర్ గారు ఇలా అంటే ఏంటయ్యా అంటే, సంవత్సరమైన ఈతను కానండి, సంవత్సరం ఏదలేనండి బాబు, ఏం చెప్పంటారండి, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని స్వాదం అయ్యో అన్ని తెలియకుండా ఏమైపోయాడో పెళ్ళి అనుకుంటున్నాడు. పడిపోయాడు. ఏడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏడుస్తున్నాడు వీడు. అలాగే ఈ రోజున చాలా మంది జీవితాల్లో మనశ్శాంతి కోల్పోయారు,
ఈరోజు మనశ్శాంతి లేక అనుకుంటున్నారు, నీకు ఎందుకు వచ్చిందిలే బ్రతకడం, ఎందుకు వచ్చిందిలే ఇంక బ్రతికినా ఏముందిలే, ఇంక బ్రతుకులో ఏముంది జీవితంలో మనశ్శాంతి అని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో ఎదురైన పరిస్థితిలో ఉండొచ్చు, లేదా పిల్లల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, లేకపోతే అప్పుల ద్వారానో ఏదో ఒక పరిస్థితుల్లో చిక్కబడి మనిషి అనుకుంటున్నాడు, ఎందుకు వచ్చిన బతుకులే, బ్రతకడం ఎందుకు, నీకు చావడం మేలు అనుకుంటున్నారు చాలా మంది. ప్రియ సహోదరుడా, నీ అటువంటి ఉద్దేశాన్ని అటువంటి ఆలోచన కనుకుంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. రమ్మంటాడు, ఆయన చేతులు చాచి నేను పిలుస్తా ఉన్నాడు, నా కుమారుడా నా ఎద్దకు రమ్మని పిలుస్తున్నాడు. భారం మోసుకొని పోతున్నా సమస్త జనులారా, మీకు మనశ్శాంతి లేకపోతే నేను మనశ్శాంతి ఇస్తానయ్యా. ఈ రోజు నీకు ఆదరణ లేకపోతే నేను ఆదరణ ఇస్తాను, నీకు ధైర్యం లేదు ధైర్యాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన. ఆయన ఎద్దకు పిలుస్తున్నాడు ఆయన. నువ్వు ఏ విషయంలో కృంగిపోయావో, ఏ విషయంలో బాధ కలిగి ఉన్నావో, ఏ విషయంలో ఆవేదన చెందుతున్నావో, అవన్నిటిలోంచి దేవుడిని నేను చేయబోతున్నాడు, ఇప్పుడు విడుదల చేయబోతా ఉన్నాడు. నీకు విడుదల కావాలంటే ఇప్పుడు ఎవరి దగ్గర రావాలి, ఇప్పుడు మనం దేవుని దగ్గర రావాలా. ఈ రోజు కుటుంబంలో ఇసుకుపోయిన ఆడబిడ్డలు ఉన్నారు, కుటుంబంలో ఇసుకుపోతున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఇసుకు వేసారిపోయిన పరిస్థితులు కనపడతాం, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఉదయం లేస్తే ఏం వినబడుతుందో, ఉదయం లేస్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనశ్శాంతిని కోల్పోయి చివరికి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే, ఎందుకు బ్రతికినా ఒకటే, చచ్చిన ఒకటే, నీ ఎందుకు బ్రతుకుతున్నాను నాకే అర్థం కావట్లేదు. లేరండి ఎలాంటి వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యం కలిగి ఉండమన్నాడు దేవుడు, నువ్వు భయపడకు, ఎందుకంటే సజీవుడైన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆయన నీతో ఉంటే నీకు భయం ఏంటి? నువ్వు ఏ విషయంలోనూ కూడా భయపడవద్దు, నువ్వు ఏ విషయంలో కూడా ఔదార్యపడకండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీ జీవితాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారు ఆమేన్ చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు విసుగు వేసారావో, ఏ విషయంలో నీకు మనశ్శాంతి కోల్పోయావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతూ కన్నీళ్లు గారుస్తున్నావో, ఆ విషయాలు దేవుడు నీకు దీవులుగా మార్చిపోతున్నాడు ఆయన. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నా ఎద్దకు రండి అన్నాడు. చాలా మంది సమయాన్ని పోగొట్టుకొని ఆయుష్కాలం అంతా కూడా నాశనం చేసుకుని ఇప్పుడు దేవుని దగ్గర రాకుండా, వాక్యాన్ని వినకుండా దేవునికి దూరమై ఓ రోజున బాధపడిన ప్రయోజనం ఏమి లేదు. కానీ అయితే ప్రభు అన్నాడు, ఆయన పిలిచినప్పుడు ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గరికి వస్తే ఆయన త్రోసివేయడంటే ఆయన నెట్టివేయడంటే మనల్ని ఆయన నెట్టేసే దేవుడు ఆయన. మనం ఎవరి దగ్గర మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడితే విన్నంత చెప్పి విని తర్వాత బయటెట్టి నెట్టేస్తారు. వింటారు, నీకు పోరా బాబు, నీకు నమస్కారం రా బాబా, వీటిలో ఉదయం లేచిన కానీ మమ్మల్ని ఎలా తినేస్తాం, మమ్మల్ని లేపేత్తరా వీటిరా బాబు అంటారు. కానీ దేవుడు అలాగ అంటాడా? దేవుడు అలాగ అనేవాడు ఆయన. ఆయన హక్కుని నేర్చుకునే దేవుడు ఆయన. ఈ లోకములో నిన్ను ఎవరు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీకు ఎవరు విలువిచ్చినా విలువివ్వకపోయినా, నీకు విలువిచ్చేవాడు ఎవడో తెలుసండి? దేవాది దేవుడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, నిన్ను ఆదరిస్తా ఉన్నాడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించే దేవుడు ఆయన. ఆయన ఎన్నడూ ఎవరిని తోసివేసే దేవుడు కాదు ఆయన. నీవు ఆయన అర్థం చేసుకునే విధానంలోనే తేడా ఉంది తప్ప ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మనల్ని పోసే దేవుడు అండి. ఆయన మనల్ని పోసే దేవుడు ఆయన. ఆయన మన కొరకు మరణించిన దేవుడు, మన కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మనల్ని ఎంత మాత్రం కూడా త్రోసివేయలేదు. ఆయన పిలుస్తా ఉన్నాడు, నా కుమార్తె, నా కుమారుడు నా ఎద్దకు రండి. నీకు విశ్రాంతి లేదు కదా, నీకు మనశ్శాంతి లేదు కదా, కుటుంబంలో నీకు ఏ విషయంలో కూడా మనశ్శాంతి లేదు కదా, కానీ నీకు మనశ్శాంతి నేను ఇస్తానన్నాడు ఆయన. ఆయన పిలిచిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన పిలిచాడు ఈ రోజు. ఆయన పిలవబట్టే కాదు ఇక్కడికి వచ్చాం మనం అందరం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం. నీకున్న లేమి కలిమిలో నుంచి చూడండి, కలిమిలో నుంచి చూడండి, లేమిలో నుంచి నిన్ను కలిమిలోనికి తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు నష్టపోయి ఉండొచ్చేమో. ఏ విషయంలో నువ్వు నష్టపోయావో, ఏ విషయంలో నష్టం కలిగిందో, ఆ నష్టాన్ని దేవుడు దీవెనగా మార్చును గాక. ఆమేన్. ఈరోజు నువ్వు ఒంటరివానిగా మిగిలిపోయావేమో, ఒంటరివానిగా ఉన్నావేమో. నీ ఒంటరి పోరాటంలో దేవుడికి తోడుగా ఉండును గాక. ఒంటరి అయిన వాడు 1000 మందితో
సమానము అన్నాడు ఆయన. నువ్వు ఒంటరివాడు కాదన్నాడు ఆయన. ఎందుకు ఒంటరివాడు కాదు నీవు? ఇప్పుడు ఎవరు నీతో ఉన్నారు? ఇప్పుడు ఆ దేవుడే నీతో ఉన్నాడు.